అన్ని సామాజిక కోణంలో చూస్తారని అనుకోవడం కూడా తప్పు. అది కూడా అలాగే సామాజికంగా చూసినప్పుడు నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు కాపులు ఉన్నారు. జనరల్గా కాపులు వచ్చిన ఇబ్బంది ఏంటంటే గోదావరిలో ఉన్న కాపులు కొంచెం డామినేటింగ్గా ఉంటారు. డామినేటింగ్ పరిస్థితులు అటువంటి ఓపిక, కోరిక, తీరిక మూడు ఎక్కువ. అదే కాకుండా పంటల వల్ల, అదే కాకుండా మీరు చెప్పిన తప్పు. అది కాకుండా సంఖ్యాపరంగా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాను. అవును. వెన్ కంపేర్ టు మీ చిత్తూరు డిస్ట్రిక్ట్, వెన్ కంపేర్ టు శ్రీకాకుళం, అనంతపురం ఇట్లో లేదు ప్రకాష్ గారు, దీంతో నేను ఏకీభవించట్లా. మీరు ఏకీభవించడం కాదు, నేను ఏకీభవించట్లా. ఎందుకు ఏకీభవించట్లేదంటే ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి, చిత్తూరు, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తంబళ్లపల్లి, పుంగనూరు, చంద్రగిరి, పలమనేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, ఈ అన్ని నియోజకవర్గాల్లో బలిజిలే నిర్ణయాధికారం, నిర్ణయాత్మక శక్తి బలిజిల. అనంతపురం జిల్లాలో 5 నియోజకవర్గాలు, కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 5 నియోజకవర్గాలు. ఏది 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లా అనుకుంటే 5 నియోజకవర్గాల్లో బలిజిల నిర్ణయాత్మక శక్తి. కర్నూలుకు వచ్చేటప్పటికి సాంద్రత తగ్గుతుంది, 3 నుంచి 4 నియోజకవర్గాలు, పాణ్యం, ఆళ్లగడ్డ, నంద్యాల ఇట్లా కనిపిస్తుంది, డోను, బనగానపల్లి ఇవి కనిపిస్తాయి. మళ్ళా మీరు కర్నూలులో నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి 14 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉంటే 6 నుంచి 7 నియోజకవర్గాలు, సగానికి సగం జిల్లా బలిజలు, తెలంగాణలు నిర్ణయాత్మక శక్తి. ఏది ఆ ప్రాంతం. మీరు శ్రీకాకుళం అన్నారు, నేను పాలకొండ వరకు ఒక చరిత్ర పరిశోధకుడిగా పాలకొండ వరకు ప్రయాణం చేసి వచ్చాను. పాలకొండని ఎస్టీ నియోజకవర్గంలో కలిపేశారు. పార్వతీపురం, విజయనగరంలోకి వచ్చేటప్పటికి ఎస్సీ నియోజకవర్గంలో వేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంని ఎస్సీ నియోజకవర్గంగా చేశారు. ఉణుకూరు అనేది కాపుల సంప్రదాయ స్థానం. పాలకొండ కాపులందరూ ఏది మన పాలవలస రాజశేఖరం గారు, సంగమనాయుడు గారు, రుక్మిణమ్మ గారు, విక్రాంత్ గారు, రెడ్డి శాంతి గారు, ఇదో కుటుంబం. కిమిడి కళా వెంకటరావు గారు ఇంకొక కుటుంబం. కిమిడి వీళ్ళందరూ ఉణుకూరు నుంచి పోటీ చేసేవాళ్ళు. ఉణుకూరు జనరల్ నుంచి ఉణుకూరుని రద్దు చేసేసారు. హెచ్చర్ల ఎస్సీని హెచ్చర్ల జనరల్ చేస్తే మొన్నటికి మన పురంధేశ్వర్ గారు కమ్మ సామాజిక వర్గానికి 74,000 ఉత్తరాంధ్ర బోర్న్ అండ్ బ్రాటప్ కాపులు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పురంధేశ్వర్ గారు కమ్మ సామాజిక వర్గాన్ని కట్టబెట్టుకున్నారు. ఏ సామాజిక సమీకరణ కింద కట్టబెట్టుకున్నారో మనకు అర్థం కాదు. అట్లా తీసుకుంటే కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం తీసుకుంటే మనకి గుంటూరు నుంచి వెళ్ళిన మండవ వెంకట కృష్ణారావు గారు 4 పర్యాయాలు తెలుగుదేశంలో ఆయన శాసనసభ్యుడిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ చేశారు. ఆయన కుటుంబం తప్ప ఇంకో కమ్మ కుటుంబం కనిపించలేదు మనకి ఇచ్చాపురం వెళ్ళేటప్పటికి. తర్వాత చీపురుపల్లికి వచ్చేటప్పటికి 94, 99 గద్దిబాబురావు గారు కృష్ణా జిల్లా నుంచి వెళ్ళిన గద్దిబాబురావు గారు తెలుగుదేశం నుంచి ఆయన గెలుపొందారు. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు వస్తే ఉత్తరాంధ్రలో కూడా సాంద్రత కనీవి నెరిగిన సాంద్రత, జనసాంద్రత కనిపిస్తుంది, కాపుల సాంద్రత. రాయలసీమ జిల్లాల్లో కూడా ఏంటంటే మీరు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని లేవదీశారు. 82 ఎన్నికల్లో డిసెంబర్లో విజయం సాధించి 1983 జనవరి 9 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నందమూరి తారక రామారావు గారు తిరుపతిలో మిర్యాల వెంకట్రావు గారు ఫిబ్రవరిలో సభ నిర్వహించి బలిజలకు మీరు ఈ స్థానం కేటాయిస్తే బాగుంటుంది, మీరు రాజీనామా చెయ్యండి అని చెప్పి మిర్యాల వెంకట్రావు గారు అల్టిమేటం జారీ చేసి ఎన్టీ రామారావు గారు దానిని చాలా సాదరంగా స్వాగతించి, అవును ఇక్కడ బలిజీలు అనేవారైనా, బలిజీలు కాదు బలిజీలు అన్నారు రామారావు గారి పదం బలిజీలు, అవును ఇక్కడ బలిజీలు ఉన్నారు మాకు తెలుసు, మొట్టమొదట మేమే వారికి అవకాశం ఇస్తామని ఎన్టీ రామారావు గారు రాజీనామా చేసి గుడివాడ అట్టు పెట్టుకుని డాక్టర్ కత్తుల శ్యామల గారికి ఇవ్వడమే కాకుండా బలిజలకు ఎక్కడెక్కడ మనం అవకాశాలు ఇవ్వచ్చు ఏమిటని వాళ్ళ మీద ఒక అధ్యయనం చేశారు. ఎన్టీ రామారావు గారు అధ్యయనం చేశారు. చేసి ఎన్టీ రామారావు గారు 1985 ఆయన తిరిగి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఒక యూనిట్గా తీసుకుని దర్శి నార్పశెట్టి శ్రీరాములు గారు, కావలి మొవ్వల వెంకటనారాయణ గారు, తిరుపతి కోలారాము గారు, కడప డాక్టర్ చెన్నంశెట్టి రామచంద్రయ్య గారు, రాజంపేట బండారు రత్నసభాపతి గారు, బ్రహ్మయ్య గారు 94 బండారు రత్నసభాపతి గారు, అనంతపురం నాయుడు రామకృష్ణ గారు, ఇట్లా 10 స్థానాలు ఇవ్వాలనుకుని 8 స్థానాల వరకు రాయదుర్గం బండి హులుకుంటప్ప గారు ఇన్ని స్థానాలు బలిజలకు ఇచ్చి కోలారామవు గారు, మన మువ్వల వెంకటనారాయణ గారు పరాజయం పాలయ్యారు. రెడ్డి రాజకీయం వల్ల పరాజయం పాలై అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెడ్లు అధికారంలోకి వచ్చారు. మిగతా అన్ని చోట్ల రామారావు గారి ఫలితాలు సత్ఫలితాలు ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీలో రామారావు గారు ఇవాళకి అనంతపురం 85కు ముందు 85కు తర్వాత రామారావు గారు అవకాశం ఇస్తేనే బలిజలు అక్కడ జయకేతం ఎగురవేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2009, 2012 ఉప ఎన్నిక ఓడిపోయే సమయంలో మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి అవకాశం ఇచ్చి
గెలిచే 2014లో నాకు అవకాశం ఇవ్వకుండా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి అవకాశం ఇచ్చారని అవును. ఆయన వైకాపాలోకి మళ్ళీ వెళ్ళిపోవడం వైకాపాకి జరిగింది. వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక అత్యద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అదేంటంటే 18-20% మధ్య ఈ సామాజిక వర్గం ఉంది అన్న విషయం మనకు జస్టిస్ మంజునాథ కమిషన్ ఏదైతే ఉందో ఆ నివేదిక ఎవరు చూశారో ఎవరు చూడాలో తెలియదు, కానీ ఇన్సైడ్ సోర్స్ ఆధారంగా జస్టిస్ మంజునాథ గారు నివేదించినటువంటి కమిటీలో ఉత్తరాంధ్ర కాపులు, ఎందుకంటే వాళ్ళు వెనుకబడిన తరగతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకుండా బలిజలు, తెలగాలు, కాపులు అనేటటువంటి వాళ్ళు జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా 21.5% ఉన్నారన్న నివేదిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఓకే. అంటే హీ నోస్, అవును, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అవును. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉత్తరాంధ్రలో వెనుకబడిన తరగతుల్లో ఉంటారు కాబట్టి విజయనగరం కలిసి అప్పలనాయుడు గారికి కేటాయించి అవును. మిగతా స్థానాలు ఆ పైనుంచి చివరి వరకు ఒక్కటంటే ఒక్క స్థానం సామాజిక వర్గానికి కేటాయించకుండా జనసేన ఖాతాలో వేసి బందరు తీసుకోండి, కాకినాడ తీసుకోండి. బందరు, కాకినాడ సంప్రదాయంగా కాపుల స్థానాలు ఆయన కొత్తగా ఈవేళ ఇచ్చేది కాదు. ఆయన సంప్రదాయంగా వచ్చే రాజంపేట నియోజకవర్గాన్ని లేకుండా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాకుండా భాజపాలో సాయి ప్రతాప్ గారు అల్లుడు సాయి లోకేష్ గారు, వసంత సాయి లోకేష్ గారు పోటీ చేస్తుంటే 2-2.5 లక్షల పైచీలకు ఆధిక్యత వసంత సాయి లోకేష్ కూడా గెలిచేవారు. రాజంపేట శాసనసభ్యుడిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు గెలిచేవారు. రాయచోటి మడ్డిపల్లి కుటుంబం నుంచి వచ్చారు, రాంప్రసాద్ రెడ్డి గారికి ఇవ్వాలి. రాయచోటి నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి స్థానికేతరుని రాజంపేటలో పోటీ చేయించి బత్యాల రైలు గారిని అక్కడ పక్కన పెట్టేశారు. పూర్తిగా అది పక్కన పెట్టడానికి లోకేష్ గారు ఆయన కారణాలు ఆయన చెప్పారు. అవి ఇప్పుడు మనం ఆన్ కెమెరా మనం మాట్లాడేటట్టు కావు. సామాజిక వర్గం ఇది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి పదప్రయోగాలే చేశారు. ఏమని గోదావరి జిల్లాలోనే ఉన్నారు, గోదావరి జిల్లాలోనే ఉన్నారు అనేటప్పటికి ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గం పోటీ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శక్తియుక్తులు, వనరులు అన్నీ వెసులుబాట్లు ఉండి కూడా ఏమవుతుంది, అన్ని రాజకీయ పార్టీలు, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోదావరి జిల్లాలో ఇచ్చాం కదా, ఉభయ గోదావరి జిల్లాలో ఇచ్చాం కదా అనేటప్పటికీ మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అపసవ్యంగా అస్తవ్యస్తంగానే కొనసాగుతూ వస్తోంది. అదే మీరు చెప్పింది. నేను అంటే పూర్తిగా నన్ను మీరు ఎలాగే చూపించాలో మేము పూర్తిగా నేను ఏకీపించను. అలాగే ఇందులో విషయం ఏంటంటే చెప్పండి. నేను గోదావరి జిల్లా ఎందుకనంటే గోదావరి జిల్లా కాపులే తూపులు అంటాలేదు. నేను అక్కడున్న కమ్మవారు, క్షత్రియాసు, శెట్టి బలిజ, ఎస్సీసు, కాపులు, మత్స్యకారులు అన్ని కులాలు కూడా అది గోదావరి మహాతల్లి మహత్యం వల్ల అందరూ బాగుంటాం. అంటే అన్న వస్త్రాలు లోటు లేకుండా లైఫ్ స్టైల్ బాగుంటుంది. మీరు చెప్పిన ఇందాక ఓపిక, కోరిక, విశ్రాంతి అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటుంది. అంటే వెన్ కంపేర్ టు మీరు చెప్పినది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నాకన్నా విస్తృతంగా మీరు చరిత్రకారులుగా మీరు చేశారు. నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్యాషన్ నేను స్టేట్ అంతా కూడా 5-6 సార్లు తిరిగాను. అవును, తెలిసిన మంజునాథ కమిషన్కి కూడా ఉండి 6 నెలల పాటు నేను పూర్తిగా తిరిగి నా సొంత ఖర్చులతో తిరిగి మంజునాథ కమిషన్లో బాగా పనిచేసిన విషయం మీకు తెలుసు.